Hello everyone, welcome to Uncontent. Today our topic is chapter 6 ఈక్విలిబ్రియం. ఈ చాప్టర్ నుంచి మనకి ఈఏపీ సెట్లో 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది, ఓకేనా? సో ఫస్ట్ ఈక్విలిబ్రియం అంటే ఏంటో మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ లైఫ్లో చూస్తారు కదా, మనం సరదాగా గేమ్ ఆడుతుంటాం. ఇద్దరు ఇట్లా హ్యాండ్స్ పట్టుకొని ఒక టేబుల్ మీద ఎవరి హ్యాండ్ అయితే కింద పడిపోద్దో వాళ్ళు ఓడిపోయినట్టు. ఆ గేమ్ ఆడినప్పుడు మీరు అబ్జర్వ్ చేశారా? ఒకనొక టైంలో ఇద్దరు బలం ఈక్వల్ ఉందనుకో, ఆ హ్యాండ్ ఎటువైపు పడదు, ఎగ్జాక్ట్గా ఆ మిడిల్లో ఉండిపోద్ది ఒక 1 minute 2 minutes వరకు, ఓకేనా? కరెక్ట్గా ఆ పొజిషన్లో మీకు ఏం అర్థం అవుతుందంటే, అంటే ఇద్దరు ఫోర్స్ ఈక్వల్గా ఉంది. ఇద్దరు ఫోర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు హ్యాండ్ ఎటువైపు పడదు, కాసేపు అలా ఉంటుంది కదా. ఆ పొజిషన్ని, ఆ పర్టికులర్ యాక్టివిటీలో ఆ పొజిషన్ని మనం ఈక్విలిబ్రియం అనొచ్చు, ఓకేనా? సో ఆ సిచ్యువేషన్ని ఈక్విలిబ్రియం అంటారు. అంటే రెండు వైపులు కూడా ఫోర్స్ ఈక్వల్గా ఉంటుంది. ఆ టైంలో ఎగ్జాక్ట్గా వాళ్ళ పొజిషన్ అలాగే ఉంటుంది, ఓకేనా? అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. ఈ బాడీ టెంపరేచర్, ఏ అనే బాడీ టెంపరేచర్ 70 degrees ఉంది, బి అనే బాడీ టెంపరేచర్ 30 degrees ఉంది. ఇప్పుడు ఈ బాడీని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాము, ఈ రెండింటి కాంటాక్ట్ తీసుకొచ్చాము, రెండు పక్కన పెట్టాము అనుకో, ఓకేనా? ఏమవుద్ది ఈ కనెక్షన్ ఇస్తే, ఈ ఎప్పుడైనా హీట్ ఏమవుద్ది, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుద్ది. అంటే ఇప్పుడు ఏమవుద్ది, దీని టెంపరేచర్ అలా అలా డిక్రీజ్ అవుద్ది. ఎప్పటి వరకు, దీని టెంపరేచర్ ఇంక్రీజ్ అయినంత వరకు. ఎంతవరకు, దీని టెంపరేచర్ అలా 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 50 అయింది అనుకో, అంటే ఇంకో 20 యాడ్ అయింది అనుకో, ఇలా 20, అప్పుడు టోటల్ ఎంత అవుద్ది, 50 degrees అవుద్ది. అప్పుడు దీనిది కూడా 20 తగ్గిపోద్ది కదా, ఓకేనా? 20 తగ్గిందంటే అప్పుడు దీంట్లో ఎంత ఉంటుంది, 50 ఉంటుంది. సో ఫైనల్గా ఇప్పుడు 50 దగ్గర ఎందుకు ఆగుద్ది అంటే, ఇటు నుంచి ఇటువైపు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే హీట్, అటువైపు తక్కువ హీట్ ఉండాలి కదా, టెంపరేచర్ తక్కువ ఉండాలి. తక్కువ లేదుగా, ఎగ్జాక్ట్గా ఉంది. అటు నుంచి ఇటువైపు రావడానికి ఇటువైపు కూడా ఎగ్జాక్ట్గా ఉంది. సో ఇంక హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ ఏమవుద్ది, న్యూట్రలైజ్ అయినట్టు అవుద్ది, ఓకేనా? సో ఇక్కడ టెంపరేచర్ అనేది అప్పుడు ఇక్కడ 50 ఇక్కడ 50, ఈ పొజిషన్ని, ఓకేనా, అంటే టెంపరేచర్ పరంగా చూసుకుంటే ఈ పొజిషన్ ఏమంటాం, ఈక్విలిబ్రియం, ఓకేనా? సో ఇలా, సో ఈ విధంగా ఉండేదాన్ని మనం ఈక్విలిబ్రియం పొజిషన్ అంటాం. క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఒక బాడీ ఏ ఉంది, ఇక్కడ కంటైనర్ ఏ ఉంది, కంటైనర్ బి ఉంది. కంటైనర్ ఏలో నేను వాటర్ ఇలా పోసినాను, ఇలా 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 నిండింది అనుకున్నాను, ఓకేనా? ఇలా వాటర్ పోస్తాను ఇటు నుంచి, ఓకే, ఇలా 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 లిక్విడ్ ఏదైనా ఇలా పోస్తే ఇది ఫిల్ నుంచి ఇలా ఇందులోకి వెళ్తుంటుంది, ఓకేనా? అలా అలా ఇలా ఫిల్ అవుతుంటుంది, ఇలా వచ్చిందంతా ఇలా వెళ్తుంది. ఎంతవరకు అంటే, ఇప్పుడు నేను వాటర్ పోయడం ఆపాను అనుకో, ఇక్కడ వరకు ఉందనుకో, ఇది కూడా ఇలా 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 వెళ్ళి ఏమవుద్ది, ఒకవేళ ఇంతవరకు వాటర్ ఉందనుకో, ఈ లెవెల్ తగ్గుతుంటుంది, ఈ లెవెల్ ఇలా తగ్గి తగ్గి ఇక్కడ ఈ లెవెల్ పెరుగుతుంటుంది, ఇలా పెరిగి ఈ రెండు లెవెల్స్, ఓకేనా, అంటే ఇక్కడతో వాటర్ ఎలా ఉందనుకో, ఈ రెండు లెవెల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. దీని లెవెల్ అంతవరకు ఇది పాస్ అవుతుంటుంది ఇటువైపు. ఈ మాలిక్యూల్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ మాలిక్యూల్స్ కూడా ఇక్కడ తిరిగి ఇలా ఇటువైపు ట్రాన్స్ఫర్ అవుతాయి, ఈ మాలిక్యూల్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఇలా ఈ లెవెల్కి చేరి అవి స్టేబుల్గా మనకు కనిపిస్తుంటాయి చూడడానికి, ఓకేనా? ఈ పొజిషన్ని ఏమంటాం, ఈక్విలిబ్రియం, ఓకేనా? సో ఈ పొజిషన్లో వాటర్ మాలిక్యూల్స్ ఇటువైపు వెళ్ళడం ఆగిపోలేదు. ఇక్కడ మూమెంట్ చిన్నది ఉంటుంది, మూమెంట్ ఉంటాయి, కానీ ఇటువైపు ఉన్న పార్టికల్స్ కూడా ఇటువైపు మూమెంట్ ఉంటుంది. అంటే మనకు కంటికి కనిపించదు కానీ మూమెంట్ అయితే ఉంటాయి పార్టికల్స్. కానీ అట్లా పొజిషన్ ఇది ఉంది కదా, ఈ శాచురేషన్ పొజిషన్, అది రీచ్ అయ్యి మనకి ఫిజికల్గా ఇలా చూడగానే ఆ ప్రాసెసింగ్ అలా ఆగిపోయినట్టు కనిపిస్తుంది, స్టాప్ అయినట్టు, ఓకేనా? ఇలా ఈ పొజిషన్ మనం ఈక్విలిబ్రియం అంటాం. ఈ పొజిషన్లో మనం ఏం గమనించవచ్చు, ఇంకా ఇందులో ఎక్స్ట్రా పోసామనుకో, అంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్పుట్ ఇచ్చామనుకో, ఇలా ఈ లెవెల్ పెరుగుద్ది అనుకో, ఈ లెవెల్ పెరగడంతో పాటు ఇక్కడ ఈ లెవెల్ కూడా పెరుగుతుంటుంది, ఇలా ఇది డిక్రీజ్ అవుతుంటుంది, ఇది ఇలా రెండు ఈక్వల్ అవుతుంటాయి, ఓకేనా? అలా ఈక్వల్గా ఉండి ఈ పొజిషన్నే మనం ఈక్విలిబ్రియం అంటాం, ఓకేనా? క్లియర్? ఇప్పుడు చూద్దాం ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి. వెన్ ఏ ఫిజికల్ ప్రాసెస్ రీచెస్ బ్యాలెన్స్, అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఫిజికల్ ప్రాసెస్ ఒక బ్యాలెన్స్కి రీచ్ అయినప్పుడు దాన్నే మనం ఏమంటాం, ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఎగ్జాంపుల్ ఐస్, వాటర్. మనం ఒక సర్టెన్ టెంపరేచర్, ప్రెషర్ మెయింటైన్ చేస్తే ఒక క్లోజ్డ్ కంటైనర్లో ఐస్, వాటర్ని ఇలా ఈక్విలిబ్రియం పొజిషన్ తీసుకురావచ్చు. అంటే అక్కడ ఐస్ ఫార్మేట్ కనిపిస్తుంటుంది, వాటర్ రెండు కూడా మనకి కనిపిస్తుంటాయి విజిబుల్గా, ఓకేనా? మెల్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజింగ్, అంటే రెండు ప్రాసెస్లు కూడా, అంటే ఐస్ అక్కడ మెల్ట్ అవ్వడము, వాటర్ ఏమో మళ్ళీ ఐస్గా మారడం, ఆ రెండు కన్వర్షన్స్ మనకు కనిపిస్తుంటాయి పర్టికులర్గా మనం ఒక టెంపరేచర్, ఒక ప్రెషర్ మెయింటైన్ చేస్తే.
ఈ పొజిషన్ని మనం ఏమంటాం, ఫిజికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఇక్కడ ఏమవుద్ది, రేట్స్ ఈక్వల్. ఏ రేట్స్, బోత్ ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే రెండు రేట్లు కూడా ఈక్వల్ అవుతాయి ఆ పొజిషన్ దగ్గర. ఆ పొజిషన్ మనం ఈక్విలిబ్రియం అంటాం. ఇక్కడ ఏముంటుంది, మెల్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజింగ్. ఓకేనా. కీ పాయింట్, అట్ ఈక్విలిబ్రియం నో విజిబుల్ చేంజ్. మనకు చూడడానికి ఏ చేంజ్ కనిపించదు. ఓకేనా, విజిబుల్గా ఇంకేం చేంజ్ ఉండదు, అలా ఉండిపోయినట్టు అనిపిస్తుంది. బట్ చూడండి, ప్రాసెస్ స్టిల్ కంటిన్యూస్ ఇంటర్నల్లీ. లోపల ప్రాసెస్ మాత్రం జరుగుద్ది. ఇక్కడ చెప్పాను కదా, ఇక వాటర్ మాలిక్యూల్స్ మనకి ఇంకేమీ స్టేబుల్గా ఉన్నాయి అనుకుంటాం రెండు కంటైనర్లు, కానీ ఈ కంటైనర్లో ఉన్న మాలిక్యూల్స్ ఇటువైపు ఫ్లో అవుతుంటాయి స్లోగా ఇంటర్నల్గా, మనకి అది కంటికి కనిపించదు. అటువైపు ఉన్న మాలిక్యూల్స్ కూడా ఇటువైపు వస్తుంటాయి. సో రెండు ఇలా 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 క్రాస్ అవుతుంటాయి, కానీ మనకి విజిబుల్గా ప్రాసెస్ ఆగిపోయినట్టు కనిపిస్తుంది. కానీ ఏమవుద్ది, ప్రాసెస్ స్టిల్ కంటిన్యూస్ ఇంటర్నల్లీ. అది ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఓకేనా, ఈ ప్రాసెస్లో కూడా. నెక్స్ట్, కెమికల్ ఈక్విలిబ్రియం. కెమికల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఫిజికల్ అంటే ఇప్పుడు ఇది కదా. కెమికల్ ఈక్విలిబ్రియం అంటే కెమికల్ రియాక్షన్స్ బేస్డ్. వెన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రియాక్షన్స్ అక్కర్స్ అట్ ఈక్వల్ రేట్స్. బోత్ ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఈక్వల్ రేట్స్, ఆ రేట్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి అనుకో, అక్కడ మనం ఆపోజిషన్ కెమికల్ ఈక్విలిబ్రియం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ H2 + I2, చూడండి దీని నుంచి 2HI వస్తుంది. ఈ ప్రాసెస్ని అంటే ఇక్కడ మనం ఈ రెండు కన్వర్ట్ అయ్యి 2HI కన్వర్ట్ అవ్వడం చూస్తాం. 2HI నుంచి ఈ రెండు కూడా రెండు పొజిషన్లు ఎట్ ఏ టైం చూస్తాం మనం. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఫిజికల్ స్టేట్స్ ఒక చేంజింగ్, ఇక్కడ ఏంటి ఫిజికల్ స్టేట్స్ గురించి కాదు, వాటి రియాక్షన్స్ గురించి ఒక ఇంటర్నల్గా. సో ఇలా ఉంటుంది కన్వర్జేషన్. కీ ఫీచర్స్ చూద్దాం. డైనమిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే, ఈ ప్రాసెస్ ఏదైతే డైనమిక్ అంటే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఇంకా కాన్సన్ట్రేషన్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ దీని కాన్సన్ట్రేషన్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ దీని కాన్సన్ట్రేషన్ పెరిగితే మళ్ళీ అది రియాక్షన్ స్టార్ట్ అవుద్ది ఫార్వర్డ్కి. దీని కాన్సన్ట్రేషన్ పెరిగిందనుకో బ్యాక్వర్డ్కి వస్తుంది. కాన్సన్ట్రేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్నే కాన్సన్ట్రేషన్ అనుకోండి, దీని లెవెల్ ఏమున్నాయి ఇక్కడ, కాన్సన్ట్రేషన్ రిమైన్స్ కాన్స్టెంట్, ఈ లెవెల్స్ రిమైన్స్ కాన్స్టెంట్ అనుకోండి ఎగ్జాంపుల్. కాన్స్టెంట్ ఉంటే ఇంకేముంటుంది, ఇటువైపు చేంజ్ ఏమి ఉంటుంది కదా. సో ఇక్కడ మీకు తెలియదు కాబట్టి, అంటే మీరు ఇమేజిన్ చేసుకోండి, ఇటువైపు ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది, ఇటువైపు కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలా ఉండడం వల్ల ఈక్విలిబ్రియం పొజిషన్ వస్తుంది. ఓకేనా. అక్కర్స్ ఇన్ క్లోజ్డ్ సిస్టమ్. ఇలాంటి ప్రాసెస్ మనం క్లోజ్డ్ సిస్టంలోనే చేయగలం, ఎందుకంటే అక్కడే చూస్తాం. ఓపెన్ సిస్టంలో ఏమవుద్ది, ఇన్పుట్స్ రావడం వెళ్ళడం రెండు జరుగుతాయి కాబట్టి. ఓపెన్ సిస్టంలో అయితే మళ్ళీ ఈక్విలిబ్రియం అనేది మనం చూడలేము. ఎందుకు, ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్ ఉంటుంది ఓపెన్ సిస్టంలో. క్లోజ్డ్ సిస్టంలోనే ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి అక్కడే చూడగలం మనం. ఓకేనా. లా ఆఫ్ కెమికల్ ఈక్విలిబ్రియం. ఓకేనా. ఈ లా ఏం చెప్తుందో స్టేట్మెంట్కి ముందు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి, ఒక రియాక్షన్ తీసుకుంటే చూడండి, A + B గివ్స్ రైస్ టు C + D. ఓకేనా. ఈ రియాక్షన్లో ఈ స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c, స్మాల్ d ఉంది కదా, ఇవేంటంటే ఇవి వాటి కోఎఫిషియెంట్స్, అంటే నెంబర్స్ ఉంటాయి ఇక్కడ, మేబీ 3, 7, 8 అలా కోఎఫిషియెంట్స్. ఓకేనా. మీకు తెలుసు కెమికల్ రియాక్షన్లో కోఎఫిషియెంట్స్. మరి A, Bలు ఏంటి రియాక్టెంట్స్, CDలు ప్రొడక్ట్స్. ఓకేనా. ఇవి ఈక్విలిబ్రియం పొజిషన్ రాశాను కదా. ఓకేనా. దీనికి కేసీ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాయాలంటే కేసీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలంటే, దీని యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏ యొక్క కాన్సన్ట్రేషన్, బి యొక్క కాన్సన్ట్రేషన్, సి, డి, వీటి కాన్సన్ట్రేషన్స్ తీసుకోవాలి. కాన్సన్ట్రేషన్ తెలుసు కదా, ఇక్కడుండి ఇవి కాదు, లెటర్స్ కాదు, కాన్సన్ట్రేషన్స్ అంటే మోల్ పర్ లీటర్. ఓకే, ఆ వాల్యూ వస్తుంది అంటే పర్టికులర్గా ఏదో ఒక డిజిట్ వస్తుంది. అయితే ఏ కాన్సన్ట్రేషన్స్, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి కదా, సి స్క్వేర్ బ్రాకెట్లో రిప్రజెంట్ చేస్తే కాన్సన్ట్రేషన్ అంటే దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుంది ఇంటూ డి కాన్సన్ట్రేషన్, అలాగే ఏ కాన్సన్ట్రేషన్ ఇంటూ బి కాన్సన్ట్రేషన్. అలాగే వీటిపైన చూడండి ఒకసారి, పవర్లో సి కాన్సన్ట్రేషన్ దగ్గర పవర్లో ఇక్కడ ఈ కోఎఫిషియంట్ వాల్యూ వేస్తాం, ఈ డి దగ్గర ఇక్కడ దీని కోఎఫిషియంట్ వాల్యూ వేస్తాం, ఏ దగ్గర ఏ కోఎఫిషియంట్ వాల్యూ, బి దగ్గర బి కోఎఫిషియంట్ వాల్యూ. ఇలా ఈ ఫార్మెట్లో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా వచ్చింది కదా, ఈ ఫార్ములా ద్వారా వచ్చే దీన్ని మనం ఏమంటాం అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటాం. ముందు ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు డెఫినేషన్ చెప్తాను చూడండి. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద రేషియో అంటే రెండింటి యొక్క రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ అంటే ఈ ప్రొడక్ట్ అంటే ఇది. ఓకేనా, ఇంటూ చేస్తాం కదా, ఆ ప్రొడక్ట్ ఆఫ్ ఏంటి యొక్క కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ టు ఇంక దేంతో రేషియో రియాక్టెంట్స్ యొక్క. ఓకేనా. సో ఇది స్టేట్మెంట్ చెప్పింది. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ టు రియాక్టెంట్స్. ఓకేనా.
ఇంకా మరి ఇవి కూడా ఉన్నాయి కదా పైన, ఈచ్ రైజ్ టు దేర్ స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్. ప్రతి ఇక్కడ ఉన్నాయి కదా ఈ కాన్సన్ట్రేషన్లు, ప్రతిది కూడా రైజ్ టు స్టాక్యోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ పవర్లో తీసుకోవాలి. అలా తీసుకుంటే ఈజ్ కాన్స్టెంట్. ఏది కాన్స్టెంట్? ద రేషియో ఈజ్ కాన్స్టెంట్. ఈ రేషియో అనేది కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఆ కాన్స్టెంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. ఓకేనంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది అని అర్థం. క్లియర్? ఇది మనకి లా చెప్తుంది. ఇక్కడ కేసీ అంటే ఏం చెప్పాం? ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. కేసీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ ఓన్లీ. టెంపరేచర్ మాత్రం కేసీ డిపెండ్ అవుతుంది, ఇంక దేని మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? ప్యూర్ సాలిడ్స్ లేదా ప్యూర్ లిక్విడ్స్ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్. ఇందులో ప్యూర్ సాలిడ్స్ ప్యూర్ లిక్విడ్స్ ఇంక్లూడ్ చేయకూడదు, అవ్వదు, దాంతో అయితే అవ్వదు. ఓకేనా? ఇక్కడ చూడండి టైప్స్. కేసీ, ఇక్కడ కేసీ అని యూజ్ చేసాం కదా, కేసీ యూజింగ్ కాన్సన్ట్రేషన్ అయితే కేసీ యూజ్ చేస్తాం. ఇక్కడ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం చూడండి, సి కాన్సన్ట్రేషన్, డి కాన్సన్ట్రేషన్, ఏ కాన్సన్ట్రేషన్, ఇవి. కేపీ కూడా యూజ్ చేయొచ్చు యూజింగ్ ప్రెషర్ ఫర్ గ్యాస్. ఓకేనా? గ్యాస్కి అయితే ఈ కాన్సన్ట్రేషన్ ప్లేస్లో ఏం తీసుకుంటాం? ప్రెషర్ తీసుకునేస్తాం. ఈ రెండింటి యొక్క ప్రెషర్, ఈ రెండింటి యొక్క ప్రెషర్ వేస్తాం, ప్రెషర్తో చేస్తాం. రిలేషన్ బిట్వీన్ కేపీ అండ్ కేసీ. కేపీకి కేసీకి రిలేషన్ ఏంటంటే, ఫర్ గ్యాసియస్ రియాక్షన్స్ కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ ఇంటూ ఆర్టీ పవర్ డెల్టా ఎన్. ఇక్కడ ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్. ఓకేనా? ఇంకేమున్నాయి ఇక్కడ? కేసీ కేపీ మీకు తెలుసు. డెల్టా ఎన్, డెల్టా స్మాల్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్, అంటే ప్రోడక్ట్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి అవి, మైనస్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్, ఆ రెండింటి యొక్క డిఫరెన్సే డెల్టా ఎన్. ఫర్ ఎగ్జాంపుల్ N2 3H2 2NH3 ఉంది కదా, ఇక్కడ మన డెల్టా ఎన్ ఫైండ్ అవుట్ చేయాలనుకో ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి? 2 వేసాను. రియాక్టెంట్స్లో ఎన్ని మోల్స్ ఉన్నాయి? ఇవి 3, ఇక్కడ 1, మొత్తం 4 ఉన్నాయి, 4 వేసాను. సో ఏమొస్తుంది అప్పుడు? 2 మైనస్ 4 ఎంత? -2. అంటే ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం వేయాల్సిందే ఎక్కడ? డెల్టా ఎన్ దగ్గర -2 వేయాలి వాల్యూ. క్లియర్? ప్రొడక్ట్స్, రియాక్టెంట్స్ వాటి యొక్క వాల్యూ వస్తేనే ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఇఫ్ కండిషన్ చూడండి, డెల్టా ఎన్ వాల్యూ 0 వచ్చింది అనుకో, ప్రొడక్ట్స్ రియాక్టెంట్స్ వాల్యూ, అప్పుడు కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అవుద్ది. ఎందుకు అవుద్ది? ఈ ఫార్ములాలో ఇక్కడ మన 0 వచ్చింది అనుకో, మొత్తం ఈ పవర్ 0 అంటే 1 కేసీ ఇంటూ 1. ఓకేనా? మొత్తం కేపీ ఈజ్ ఈక్వల్ టు కేసీ అయిపోద్ది. గ్రేటర్ దెన్ 1 వచ్చింది అనుకో, ఇక్కడ 1 కంటే ఎక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ఈ వాల్యూ మొత్తం సమ్ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఖచ్చితంగా ఇంటూ ఆ వాల్యూతో వచ్చింది, కేసీతో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది ఇప్పుడు ఏమవుద్ది? కేపీఏ ఎక్కువ అవుద్ది. అంటే ఆ రెండింటిని మల్టిపుల్ చేయడం వల్ల వచ్చింది కాబట్టి కేపీ ఎక్కువ అవుద్ది కేసీ కంటే. అదే వాల్యూ తక్కువ వచ్చింది అనుకో, అప్పుడు కేపీ వాల్యూ ఏమవుద్ది? తక్కువ అయిపోయినట్టే కదా, కేపీ లెస్ దెన్ కేసీ. ఓకేనా? బ్లైండ్గా ఏం గుర్తుపెట్టుకోవద్దు, ఫార్ములా గుర్తుంటుంది ఉన్నప్పుడు చూడండి ఒకసారి. ఫార్ములా గుర్తున్నప్పుడు మనకి n 0 అయితే, ఓకే ఇక్కడ 0 అయితే ఎనీథింగ్ పవర్ 0 1 ఇంటూ కేసీ ఈజ్ ఈక్వల్ టు కేపీ. అదే ఇక్కడ ఏమైనా పాజిటివ్ వాల్యూ వస్తే, అంతా కలిపి పెద్ద వాల్యూ వస్తుంది, అప్పుడు కేపీ వాల్యూ అవుద్ది. ఇక్కడ రెండింటి యొక్క ప్రొడక్టే ఎంత వాల్యూ వచ్చిందంటే, అంటే ఇది ఖచ్చితంగా ఈ టోటల్ వాల్యూ కన్నా చిన్నదే కదా కేసీ, అంటే కేపీ కన్నా చిన్నదే అవుద్ది కదా. అలా లాజికల్ మీకు మ్యాథమెటికల్గా మీకు తెలుసు కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, మరి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవద్దు. దేని నుండి ఫార్ములా చూడండి, ఈ కండిషన్స్ ఎలా గుర్తుపెట్టుకోండి. క్లియర్? ఓకే. PYQs. ఫస్ట్ క్వశ్చన్, కెమికల్ ఈక్విలిబ్రియం ఈజ్ స్టాటిక్గా, డైనమిక్గా, స్టాప్స్ రియాక్షన్ నన్. చెప్పాను కదా డైనమిక్, అది లోపల జరుగుతూనే ఉంటుంది. ఓకేనా? చేంజ్ అవుద్ది అని అర్థం. ఓకే. ఫర్ కెమికల్ ఈక్విలిబ్రియం విచ్ కండిషన్ ఈజ్ రిక్వైర్డ్? ఏ కండిషన్ కావాలి? ఓపెన్ సిస్టమా? కాదు, క్లోజ్డ్ సిస్టమ్. ఓకే. ఓపెన్ సిస్టంలో చెప్పాను కదా ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి అక్కడ అవ్వదు, అంటే ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుద్ది. ఐసోలేటెడ్ అంటే మొత్తం క్లోజ్డ్, కంప్లీట్ క్లోజ్డ్, అసలు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఉండవు, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్. అలాంటప్పుడు రియాక్షన్స్ అనేవి అసలు మోస్ట్ ఆఫ్ ది రియాక్షన్స్ అలా జరగవు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ది, విచ్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ కేసీ? ఏది? సాలిడ్, లిక్విడ్స్, ప్యూర్ సాలిడ్స్, ప్యూర్ లిక్విడ్స్ ఇంక్లూడ్ అవ్వవు అని అర్థం. ఓకేనా? కేసీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ మీద మాత్రం డిపెండ్ అవుద్ది. ఇఫ్ డెల్టా ఎన్ 0 దెన్ కేసీ ఈజ్ ఈక్వల్ టు కేపీ. ఓకేనా? రియాక్షన్ కోఎఫిషియంట్, దీన్ని క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ యాజ్ కే లాగే, బట్ క్యాలిక్యులేటెడ్ అట్ ఎనీ టైమ్. కే ఎక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం? ఓన్లీ ఈక్విలిబ్రియం దగ్గర. ఇది ఈక్విలిబ్రియం దగ్గర కాదు, మనం ఇనీషియల్, మిడిల్, ఫైనల్ ఎక్కడైనా, అంటే ఆ డ్యూరేషన్లో ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎనీ టైం రియాక్షన్ జరుగుతుండగా మనం ఎక్కడైనా ఈ కోఎఫిషియంట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలాగంటే ఇలా రియాక్షన్ ఉంది కదా, సేమ్
కేకి ఎలాగైతే ఉందో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ కోఎఫిషియెంట్స్ మనం ఇక్కడ పవర్లో వేయాలి యాజ్ ఇట్ ఈస్గా. బట్ ఇది ఎక్కడ ఎనీ టైము అదేమో ఓన్లీ ఈక్విలిబ్రియం జరుగుతుంది. అదే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. కండిషన్స్ ఏంటంటే క్యూ అనేది ఈక్వల్ టు కే అయింది అనుకో, కే ఎక్కడ అవుద్ది ఈక్విలిబ్రియం దగ్గర. అప్పుడు క్యూ వాల్యూ కే వాల్యూ ఒకటే వచ్చిందంటే అర్థం ఏంటి సిస్టమ్ ఈక్విలిబ్రియం దగ్గర ఉందని అర్థం. ఎందుకంటే దీనికి ఇదే ఫార్ములా దానికి అదే ఫార్ములా, దీని వాల్యూ ఎగ్జాక్ట్గా దానికి మ్యాచ్ అయిందంటే ఇంకా ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చిందని అర్థం సిస్టమ్. ఓకేనా. అలాగే క్యూ వాల్యూ ఇంకా తక్కువే ఉందనుకో అంటే ఇంకా రియాక్షన్ జరుగుతూనే ఉందంటే ఫార్వర్డ్లో జరుగుతుంటుంది, రియాక్షన్ ఫార్వర్డ్లో ఉంటుంది క్యూ వాల్యూ ఇంకా తక్కువ ఉంటే. ఎందుకంటే మిడిల్కి వచ్చినప్పుడే కదా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు ఒకేలా ఉంటాయి. ఇంకా మనకి క్యూ వాల్యూ తక్కువ ఉందంటే కే కంటే తక్కువ వాల్యూ ఉందంటే ఇంక రియాక్షన్ జరగాల్సి ఉందని అర్థం, అంటే ఇంక ఫార్వర్డ్లో అవుతుంటుంది అని అర్థం. అదే క్యూ వాల్యూ ఎక్కువ వచ్చింది అనుకో అంటే అప్పుడేంటి మనకి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ దాటిపోయినట్టే. క్యూ వాల్యూ ఎక్కువ వచ్చిందంటే అప్పుడు రియాక్షన్ బ్యాక్వర్డ్ జరుగుతుంటుంది, ఎందుకంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో ఇది దేని గురించి లీ చాట్లియర్ ప్రిన్సిపల్ ఇదేం చెప్తుందంటే సిస్టమ్ ట్రైస్ టు క్యాన్సిల్ ఆర్ అపోజ్ ద చేంజ్. ఏ చేంజ్ని ఏ సిస్టమ్ అంటే ఈక్విలిబ్రియం స్టేట్లో ఉందనుకో. ఇప్పుడు ఇది ఒక సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది. ఇది ఏం అపోజ్ చేస్తుంది ట్రైస్ టు క్యాన్సిల్ ద చేంజ్. ఇందులో ఏదైనా చేంజ్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేస్తుంది లేదా అపోజ్ చేస్తుంది అని చెప్తుంది ప్రిన్సిపల్. ఏంటి ఆ క్యాన్సిల్ ఏంటి అపోజిషన్ అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒక ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంది. ఇప్పుడు నేను కొంత ఇన్పుట్ అంత ఇంక్రీజ్ చేశాను అనుకో, ఏంటి రియాక్టెంట్స్, ఇవి రియాక్టెంట్స్ ఇది ప్రొడక్ట్ అనుకో, ఇది ఇంక్రీజ్ చేశాను అనుకో ఒకసారి ఇలా ఇంక్రీజ్ అయింది అనుకో, అప్పుడు ఏమవుద్ది రియాక్షన్ ఎటో మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంటుంది, అంటే ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఇంక్రీజ్ చేసానో కాన్సన్ట్రేషన్ ఇలా పెరుగుతుంది స్ప్రెడ్ అవుతుంటుంది, అంటే ఏమైంది ప్రొడక్ట్ అంటే ఫార్వర్డ్ అయింది రియాక్షన్ ప్రొడక్ట్ వైపు. సో అంటే ఇక్కడ మనం రియాక్టెంట్స్ని పెంచితే మళ్ళీ అది ఈక్విలిబ్రియం స్టేట్కి రావడానికి, అంటే ఇక్కడ ఈ క్వాంటిటీ పెంచడం వల్ల ఓన్లీ ఇది ఒక్కటే హైట్ ఉండదు, ఇందులో కనెక్షన్ ఉంది కాబట్టి ఇందులో కొంచెం తగ్గి ఇక్కడ వరకు వచ్చి ఈ రెండు మళ్ళీ సమానం అవుతాయి, కొంచెం లెవెల్ పెరుగుతాయి, దీని లెవెల్ పెరిగిద్ది దీని లెవెల్ పెరిగిద్ది. మీకు ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే క్లియర్గా అర్థం అవుద్దని. ఓకేనా. కానీ రియాక్షన్స్ వేరు, అంటే ఇక్కడ మనం ఇన్పుట్ పెంచుతాం అనుకో ఓన్లీ దీని లెవెలే కాదు, అది ఏం చేస్తుంది మళ్ళీ ఆ స్థితికి రావడానికి ఆ స్టేట్కి రావడానికి ఇది కొంచెం తరిగి ఇది కొంచెం పెరిగి రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఏమవుతుంది సిస్టమ్ అడ్జస్ట్ అవుతుంది ఎవ్రీ టైమ్. సిస్టమ్ ట్రైస్ టు క్యాన్సిల్ ద చేంజ్. ఇప్పుడు నువ్వు చేంజ్ ఇచ్చావు, ఏం చేంజ్ చేసావు ఇన్పుట్ ఇచ్చావు ఎక్స్ట్రా, అంటే ఆల్రెడీ ఈక్విలిబ్రియంలో ఉంది రియాక్షన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సేమ్ ఒకేలా ఉన్నాయి అంటే ఆ రేట్స్. నువ్వేం చేసావు ఇంకొంచెం ఇన్పుట్ ఇచ్చావు, ఒకసారి సిస్టమ్ డిస్టర్బ్ అయింది, ఇటువైపు కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయింది, అప్పుడు ఏమైంది అటువైపు స్ప్రెడ్ అయ్యి రెండు కూడా మళ్ళీ ఈక్వల్గా సమానంగా వచ్చేటట్టు అదే బ్యాలెన్స్ చేసుకుంది, అంటే క్యాన్సిల్ అయ్యింది, నువ్వు చేసిన చేంజ్ క్యాన్సిల్ అయింది మళ్ళీ న్యూట్రలైజ్ అయింది. ఓకేనా. ఈ ప్రిన్సిపల్ అది చెప్తుంది సిస్టమ్ ట్రైస్ టు క్యాన్సిల్ ద చేంజ్. నువ్వు ఏ చేంజ్ అయితే చేస్తావు ఆ చేంజ్ అనేది క్యాన్సిల్ అవుద్ది అని. సో అంటే ఎలా అవుద్ది అంటే చూడండి, ఇన్పుట్ ఇచ్చినా అవుద్ది, అవుట్పుట్ తీసేసావు అనుకో ఇలా తీస్తే ఇది అలా తరగాలి కదా, ఇలా తరిగిపోద్ది కదా, ఇది తరిగిందంటే ఇక్కడ ఉన్నది ఏమవుద్ది అలా అలా మళ్ళీ వచ్చి కొంత తీసావంటే మళ్ళీ వచ్చేది ఇది కొంచెం ఇలా తరిగి మళ్ళీ రెండు సమానం అవుతాయి. అంటే ఇన్పుట్ ఇచ్చిన అవుట్పుట్ తీసిన అంటే ప్రొడక్ట్స్ తీసేసినా లేదా ఇన్పుట్ ఎక్స్ట్రా వేసిన ఏమవుద్ది ఫార్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుద్ది, ప్రాసెస్ మూవ్ అయ్యి మళ్ళీ అది యథాస్థితికి వస్తుంది, ముందు ఎలా ఉందో ప్రీవియస్ ఎలా ఉందో అలా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, అంటే దీన్ని కాన్సన్ట్రేషన్ అనుకుందాం. ఓకేనా. ఇంక్రీజ్ రియాక్టెంట్స్ని ఇంక్రీజ్ చేసాం, అప్పుడు ఏమైంది సిస్టమ్ ఫార్వర్డ్ డైరెక్షన్లో జరిగి ఏమైంది రెండు వైపులు ఇక్కడ ఇంక్రీజ్ అయింది, అది కొంచెం ఇందులోకి వచ్చి ఇక్కడ కూడా ఇంక్రీజ్ అయింది, ఫార్వర్డ్ డైరెక్షన్లో జరిగి ప్రోడక్ట్ని పెంచింది. ఓకేనా. డిక్రీజ్ ప్రోడక్ట్ అంటే నువ్వు ఇది ఇంక్రీజ్ చేసినా లేదా దానికి బదులు ఇది డిక్రీజ్ చేసిన, అంటే ఇప్పుడు ఇది ఇక్కడ డిక్రీజ్ చేసావు అనుకో ఏమవుద్ది ఇందులో క్వాంటిటీ అంతా తరిగిపోద్ది, తరిగిందంటే ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఇందులో ఇదంతా వచ్చి మళ్ళీ లెవెల్ పెరుగుతుంటుంది, ఈ లెవెల్ ఇలా మళ్ళీ సమానం అవుతాయి ఈ రెండు, అంతే కదా. అంటే నువ్వు ఏ కండిషన్లో ఫార్వర్డ్ జరుగుతుంది రియాక్టెంట్స్ ఇంక్రీజ్ చేసిన ప్రొడక్ట్స్ డిక్రీజ్ చేసిన ఫార్వర్డ్ డైరెక్షన్లోనే మళ్ళీ బ్యాలెన్స్ అవుద్ది, ఫార్వర్డ్ డైరెక్షన్కి షిఫ్ట్ అవుద్ది. ఓకేనా. ఇంక్రీజ్ ప్రొడక్ట్స్, ఒకవేళ ప్రోడక్ట్ ఇంక్రీజ్ చేసాం ఇలా ఉంది సిస్టమ్ ఇలా ఉంది, ప్రోడక్ట్ని వేసాం అందులో
అప్పుడేమవుద్ది, ఈ లెవెల్ ఇటు వచ్చి ఇటు బ్యాలెన్స్ అవుద్ది ఇలా ఇలా. అంటే ఇక్కడ పెరుగుద్ది, ఇటు బ్యాలెన్స్ అలాగే రెండింటికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇటు బ్యాలెన్స్ అవుద్ది. ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసినా అప్పుడేమవుద్ది, మళ్ళీ ఇందులోకి వస్తుంది, వచ్చి బ్యాలెన్స్ అవుతాయి. అంటే ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుద్ది, రియాక్షన్ ఇటువైపు వస్తుంది, అంటే ఇటువైపు లెఫ్ట్. ఓకేనా, అంటే బ్యాక్వర్డ్. ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ లేదంటే రియాక్టెంట్స్ని రిమూవ్ చేసిన దాన్ని కాకుండా ఓన్లీ రియాక్టెంట్స్ రిమూవ్ చేస్తాను అనుకో, అంటే ఇది తరుగుతుందిగా. ఇది తరుగుతున్నా సరే ఈ లెవెల్ వచ్చి ఏమవుద్ది, మళ్ళీ ఈ లెవెల్ని కవర్ చేస్తుంది, ఈ లెవెల్ కొంచెం కిందకి ఇలా వస్తుంది. సో అప్పుడు కూడా మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ బ్యాలెన్స్ అయింది. అంటే నువ్వు ప్రోడక్ట్స్ని ఇచ్చిన లేదా రియాక్టెంట్స్ని రిమూవ్ చేసిన రియాక్షన్ ఇటువైపు జరుగుద్ది, ఇటువైపు బ్యాక్వర్డ్ అంటే లెఫ్ట్ సైడ్ జరుగుద్ది. ఓకేనా, ఇంక్రీజ్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ చేసిన, డిక్రీజ్ రియాక్టెంట్ డిక్రీజ్ చేసిన బ్యాక్వర్డ్ షిఫ్ట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇది రియాక్షన్. నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్. ఓకేనా, ప్రెజర్ గ్యాసెస్కి ఇది ఓన్లీ. ఇంక్రీజ్ ప్రెజర్ ఇంక్రీజ్ చేసామనుకో. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్యాసే, ఇది కూడా గ్యాసే. మొత్తం ఎన్ని 4 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇటు 2 మాలిక్యూల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఈ కంటైనర్లు ఉన్నాయి కదా, ప్రెజర్ ఎక్కువ పెట్టామనుకో, ఈ 4 మాలిక్యూల్ ప్రెజర్ ఎక్కువ పెడితే ఏమవుద్ది, మాలిక్యూల్స్ అటువైపు వెళ్ళిపోతాయి కదా, అంటే రియాక్షన్ అటే కదా. మరి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఎంత అయితే రియాక్షన్ జరగాలి అంత జరగాలి ఉంది, ఇంకా నువ్వు దాన్ని గట్టిగా నొక్కామనుకో, గట్టి ప్రెజర్ పెట్టామనుకో, ఇంకా ప్రోడక్ట్గా మారిపోతాయి, కన్వర్ట్ అయిపోతుంటాయి, అంటే అటువైపు వెళ్ళిపోతుంటాయి ఫార్వర్డ్. సో ఇంక్రీజ్ ప్రెజర్ ఇంక్రీజ్ షిఫ్ట్ టు ఫ్యూవర్ మోల్స్ అంటే ఇటు 4 ఉన్నాయి మోల్స్, అటు 2 ఉన్నాయి. గట్టి ప్రెజర్ కంప్రెస్ చేస్తే ఏమవుద్ది, ఆ ఇటువైపు తక్కువ ఉన్నాయి, అటువైపు వెళ్ళిపోతాయి మోల్స్. ఓకేనా, అంటే తక్కువ ఉన్న వైపు షిఫ్ట్ అవుద్ది, ఫ్యూవర్ మోల్స్ వైపు. అది ప్రెజర్ డిక్రీజ్ చేసానికి ఏమి లేదని, అంటే ప్రెజర్ తగ్గించామనుకో, ఇక్కడ ప్రోడక్ట్ ఏమవుద్ది అంటే రిలాక్స్డ్గా, అంటే బ్యాక్వర్డ్. ప్రెజర్ ఇక్కడ లేదు కాబట్టి ఎక్కడైతే ప్రెజర్ ఉంటుందో, ప్రెజర్ తగ్గిందంటే అవి రిలాక్స్ మళ్ళీ బ్యాక్వర్డ్ అయిపోతుంటాయి కదా. ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే ఫార్వర్డ్ అయినప్పుడు, ప్రెజర్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ బ్యాక్వర్డ్ అవుతాయి కదా. సో దానికి ఆపోజిట్గా ఉంటాయి. సో డిక్రీజ్ ప్రెజర్ షిఫ్ట్ టు మోర్ మోల్స్. ఇటువైపు అయితే మోర్ మోల్స్ ఉన్నాయి, అటువైపు వచ్చేస్తాయి మోర్ మోల్స్. సో ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ మొత్తం 4 మోల్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 2 మోల్స్ ఉన్నాయి. ఇంక్రీజ్ చేస్తే రైట్ సైడ్ షిఫ్ట్ అయిపోద్ది. అది ప్రెజర్ కానీ మనం తగ్గిస్తే మళ్ళీ ఇటువైపు వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇవి రియాక్షన్స్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ ఉన్నాయి, ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఉన్నాయి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి, ఒక రియాక్షన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే హీటే ప్రోడక్ట్గా వస్తుందని అర్థం, అంతే కదా. రియాక్షన్ జరుగుతుంది, హీట్ బయటకు వస్తుంది. అంటే హీట్ యాజ్ ఏ ప్రోడక్ట్గా వస్తేనే ఎగ్జోథర్మిక్. అంటే A+B రియాక్ట్ అయ్యి సి అనే ప్రోడక్ట్ ప్లస్ హీట్ ఇస్తుంది అనుకుందాం. ఇప్పుడు ఆ హీట్ ఇస్తుంది, ఇంకా నువ్వు హీట్ ఇచ్చావనుకో, అంటే టెంపరేచర్ పెంచావనుకో, ఏమవుద్ది, ఆల్రెడీ టెంపరేచర్ ప్రోడక్ట్లో ఎక్కువ ఉంది, అంటే ప్రోడక్ట్లో టెంపరేచర్ ఉంది. టెంపరేచర్ ఇస్తే మళ్ళీ ఇలా బ్యాలెన్స్ చేయడం, అంటే ఇటువైపు ఉంది టెంపరేచర్, ప్రోడక్ట్లో ఉంది హీట్, ఇంక నువ్వు హీట్ ఇస్తే మళ్ళీ ఇటువైపు సర్దుకుంటుంది. అటువైపు హీట్ అవసరం లేదు, ఆల్రెడీ ఎక్సెస్ హీట్ ఉంది, బ్యాలెన్స్ అవ్వాలి కదా. అంటే ఎవ్రీ టైం ఈ ప్రిన్సిపల్ మీద వెళ్తాను మనం. ఓకేనా, ఆ బ్యాలెన్స్ అవ్వడం కోసం హీట్ ఇంకా ఇచ్చామనుకో, ఎక్కువ హీట్ అయిపోయింది, మళ్ళీ ఇటువైపు కూడా ఇటు ఎంత ఉంది అటు అంతే ఉండాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ అవ్వడం కోసం బ్యాక్వర్డ్ వచ్చేస్తుంటుంది. అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అయితే ఇంక్రీజ్ చేస్తే బ్యాక్వర్డ్ షిఫ్ట్ అవుతాయి, అంటే లెఫ్ట్కి షిఫ్ట్ అవుద్ది రియాక్షన్. ఓకేనా, ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే హీట్ కొంచెం అంటే అబ్జార్ప్షన్ జరుగుద్ది. ఓకేనా, హీట్ని తీసుకుంటుంది. అంటే హీట్ని తీసుకోవడం అంటే రియాక్టెంట్సే ఇక్కడ ఏమొచ్చండి, హీట్ యాజ్ ఏ రియాక్టెంట్, హీట్ వెళ్తుంది, అదే రియాక్టెంట్గా జరిగి ప్రోడక్ట్ వస్తుంటుంది వేరేది. అంటే A+B+ హీట్ మొత్తం 3 ఇచ్చాం, సి అనే ప్రోడక్ట్ వస్తుంది. ఇవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు హీట్ ఇచ్చావనుకో, ఆల్రెడీ హీటింగ్ ఉంది, ఎక్సెస్ హీట్ ఇచ్చావనుకో ఈక్విలిబ్రియం దగ్గర, అప్పుడు ఏమవ్వాలి, బ్యాలెన్స్ అవ్వాలంటే అటువైపు వెళ్ళిపోవాలి కదా. ఓకేనా, అంటే హీట్ అటువైపు వెళ్ళిపోయి అంటే రియాక్షన్ ఫార్వర్డ్ అవుతుంటుంది. సరే, ఇటు ఇన్పుట్లో ఉంది హీట్, అంటే రియాక్టెంట్లో ఉంది, ఇంక ఎక్సెస్ హీట్ ఇస్తే బ్యాలెన్స్ చేయాలి కాబట్టి రియాక్షన్ ఫార్వర్డ్లో జరుగుద్ది. అది ఎక్కడలాగా హీట్ ఇస్తే బ్యాక్వర్డ్లో, ఇక్కడ హీట్ ఇస్తే ఫార్వర్డ్లో. ఓకేనా, ఎండోథర్మిక్లో ఇంక్రీజ్ హీట్ ఫార్వర్డ్ అంటే రైట్ సైడ్ అవుద్ది. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ స్పీడ్స్ ఆఫ్ ద రియాక్షన్. ఇప్పుడు మనం ఏదైతే రియాక్షన్ అనుకుంటాం, ఒక రియాక్షన్ జరుగుద్ది, సర్టెన్ టైం ఇంటర్వెల్ తర్వాత అలా ఏదేమవుతుంది, ఈక్విలిబ్రియం పొజిషన్కి వస్తుంది. అంటే అలా జరిగి ఈ రియాక్షన్ ఈక్విలిబ్రియం పొజిషన్ వస్తుంది. ఆ పొజిషన్ ఒక 10 మినిట్స్కి వచ్చింది అనుకో, మనం ఇంకేదైనా సబ్స్టెన్స్ వేసామనుకో, ఆ స్పీడ్గా జరిగి 5 మినిట్స్లోనో 7 మినిట్స్లోనో 1 మినిట్లోనో వచ్చేది. ఏది, ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ వచ్చేది. అంటే త్వరగా ఆ వర్క్ అనేది, అంటే ఆ ఏదైతే మనం
రియాక్షన్ ఉంది, ఆ రియాక్షన్ స్పీడ్గా జరిగిపోద్ది. బట్ ఆ పొజిషన్ ఎర్లీగా వచ్చేది, మనకు అనుకున్న టైం కంటే ఇంకా ఎర్లీగా వస్తుంది. ఈ ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ అనేది రియాక్షన్ యొక్క స్పీడ్ని, రేట్ని పెంచితే తప్ప ఈక్విలిబ్రియం ఏమి అది డిస్టర్బ్ చేయదు. ఓకేనా, డస్ నాట్ చేంజ్ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ చేయదు. ఓకేనా, నోట్ పాయింట్ ఏంటంటే ఓన్లీ టెంపరేచర్ చేంజెస్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ని టెంపరేచర్ చేంజ్ చేస్తుంది. ఎందుకంటే కాంపోజిషన్ చేంజ్ అవుద్ది, అందువల్ల ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ చేంజ్ అయిపోద్ది టెంపరేచర్ వల్ల. అదర్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మనం మాట్లాడే అదర్ ఫ్యాక్టర్స్ చేంజ్ ఓన్లీ పొజిషన్. ఇప్పుడు ఇదైనా సరే పొజిషన్నే కదా, ఆ స్పీడ్ తీసుకొస్తుంది, పొజిషన్ తీసుకొస్తుంది. ఇంకేమున్నాయి, ప్రెషరు, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ ఏం చేస్తాయి అంటే పొజిషన్ చేంజ్ చేస్తాయి, అంటే ఈక్విలిబ్రియం యొక్క పొజిషన్ చేంజ్ చేస్తాయి. కానీ కాన్స్టెంట్ మాత్రం కేని మాత్రం చేంజ్ చేయవు. అంటే ఎగ్జాంపుల్, కే రేషియో ముందు, అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు కే రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 20/10 అంత 2. అదే కాన్సన్ట్రేషన్ పెంచామనుకో అప్పుడు 40/20 వస్తుంది, అప్పుడు కూడా 2 వస్తుంది. ఈ క్వాంటిటీస్ పెరిగినంత మాత్రాన ఆ రేషియో ఏం చేంజ్ అవ్వదు. అంటే అదర్ ఫ్యాక్టర్స్ చేంజ్ ఓన్లీ పొజిషన్, నాట్ కేనేం చేంజ్ అయ్యి కే వాల్యూ ఏదే వస్తాయి, కానీ పొజిషన్ చేంజ్ అవుతుంటాయి. ఇందాక ఆ కాన్సన్ట్రేషన్ 20/10 అక్కడ తీసుకుంటే కే వాల్యూ 2 వచ్చింది, ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేంజ్ అవడం వల్ల 40/20 వచ్చింది. ఆ కాన్సన్ట్రేషన్ చేంజ్ అయ్యగానే కే వాల్యూ చేంజ్ అవ్వలేదు కదా. PYQs, ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ క్యూ లెస్ దెన్ కే, అంటే కే కంటే తక్కువ అయితే, అంటే ఇంకా మనకి ఈక్విలిబ్రియం పొజిషన్ కంటే తక్కువ వాల్యూ వచ్చినట్టు క్యూ వాల్యూ, రియాక్షన్ ప్రొసీడ్స్ ఇంకా ఫార్వర్డ్లోనే జరుగుద్ది. ఓకేనా, ఇంక్రీజ్ ఇన్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ షిఫ్ట్స్ ఈక్విలిబ్రియం. రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే ఈక్విలిబ్రియం ఏమవుద్ది, షిఫ్ట్ ఫార్వర్డ్ అవుద్ది, అంటే రైట్ సైడ్. ఇంక్రీజ్ ప్రెషర్ షిఫ్ట్ ఈక్విలిబ్రియం. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ ప్రెషర్ పెడితే తక్కువ మోల్స్ ఉన్న వైపు అవుద్ది, ఫీవర్ మోల్స్. విచ్ ఎఫెక్ట్స్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ప్రెషర్, కాన్సన్ట్రేషన్, క్యాటలిస్ట్, టెంపరేచర్ ఓన్లీ. ఫర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఇంక్రీజ్ టెంపరేచర్. ఎగ్జోథర్మిక్ అంటే ప్రొడక్టే మనకి హీట్ వస్తుంది, ఇంకా హీట్ కానీ మనం ఎక్సెస్ ఇచ్చామనుకో హీట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, బ్యాక్వర్డ్ అవుద్ది. ఓకేనా, బ్యాలెన్స్ చేయడానికి. పిహెచ్ అంటే పిఓహెచ్. పిహెచ్ అంటే ఏంటి, పిహెచ్ అంటే మెజర్ ఆఫ్ ఎసిడిటీ, అంటే ఎసిడిటీని మెజర్ చేసేది పిహెచ్. ఏంటి ఎసిడిటీ అంటే H+ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో చెప్తుంది, దాన్ని బట్టి ఎసిడిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. పిఓహెచ్ అంటే మెజర్ ఆఫ్ బేసిసిటీ, అంటే దాని బేసిక్ నేచర్ ఎంత ఉందో పిహెచ్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలాగంటే OH కాన్సన్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేసి. ఓకే, డెఫినేషన్ పరంగా చూస్తే పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు -log H+ కాన్సన్ట్రేషన్, పిఓహెచ్ అయితే -log OH మైనస్ కాన్సన్ట్రేషన్. ఈ వాల్యూస్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం. ఓకేనా, పిహెచ్ ప్లస్ పిఓహెచ్ ఆ రెండు వాల్యూస్ సమ్ చేస్తే 14 వస్తుంది అట్ 25 degrees దగ్గర. ఓకేనా, నేచర్ గురించి వద్దు, నేచర్ ఆఫ్ సొల్యూషన్. ఏదైనా ఒక సొల్యూషన్ ఉందనుకో, ఆ సొల్యూషన్ యొక్క నేచర్ ఎలా చెప్తామంటే పిహెచ్ వాల్యూని బేస్ చేసుకుని, పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 7 వచ్చింది అనుకో, ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకుని ఆ సొల్యూషన్ పిహెచ్ వాల్యూ టెస్ట్ చేస్తే 7 కంటే తక్కువ వస్తే ఆ సొల్యూషన్ యాసిడ్ సొల్యూషన్. ఓకేనా, అంటే అది యాసిడ్ అని చెప్తాం. అది ఈక్వల్ టు 7 అనుకో అది న్యూట్రల్. అలాగే మోర్ దెన్ 7 వచ్చింది అనుకో పిహెచ్ వాల్యూ, అది బేసిక్ నేచర్. ఓకేనా, కీ పాయింట్స్ చూద్దాం. లోవర్ పిహెచ్ అంటే పిహెచ్ వాల్యూ తక్కువ ఉందనుకో, పిహెచ్ స్కేల్ తెలుసుగా 0 to 14 వరకు ఉంటుంది, అందులో పిహెచ్ 7 ఉంటే న్యూట్రల్, 7 కంటే తక్కువ ఉంటే ఎసిడిక్ నేచర్, 7 నుంచి ఇంకా ఎక్కువ ఉంటే అంటే 14 మధ్యలో ఉంటే అదేంటది బేసిక్ నేచర్. సో లోవర్ పిహెచ్ అంటే పిహెచ్ వాల్యూ తక్కువ ఉందనుకో 1 2 3 అలా లోవర్ ఉందనుకో 1 2 3. ఓకేనా, ఇవి మోర్ ఎసిడిక్ నేచర్ అని. అలాగే హయ్యర్ పిహెచ్ వాల్యూస్ ఉన్నాయనుకో, ఎక్కడ 11 నుంచి 14 హయ్యర్ పిహెచ్ వాల్యూ ఉన్నాయనుకో అవి మోర్ బేసిక్ నేచర్ అని అర్థం. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నాను కదా పిహెచ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ H+ అయన్ కాన్సన్ట్రేషన్ అంత ఇచ్చారు అనుకో 3 అని, అప్పుడు దాని వాల్యూ ఎలా చెప్తాం, H+ కాన్సన్ట్రేషన్ అంటే ఇక్కడ. ఓకేనా, ఇదిగో ఆల్రెడీ ఇక్కడ 3 ఇచ్చారు, log 3 అని ఇచ్చారు కదా, అది బేస్ 10 అని తీసుకుంటాం కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత అయితే ఉందో ఆ వాల్యూని మనం ఇక్కడ వేస్తాం, ఎందుకంటే మైనస్ ఉంది కదా, -log మైనస్ అది కూడా మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ అయిపోద్ది. ఓకేనా, ఎగ్జాంపుల్ చెప్పి నీకు ముందు ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఓకేనా, యాసిడ్స్ అండ్ బేస్. ఓకేనా, బేస్. యాసిడ్స్ అంటే సబ్స్టెన్స్ దట్ గివ్స్ H+ అయాన్స్. ఏ సబ్స్టెన్స్ అయితే H+ అయాన్స్ని ఇస్తాయో ఆ సబ్స్టెన్స్ని యాసిడ్స్ అంటాం. డెఫినేషన్. బేసెస్ అని ఎట్లా అంటాం, సబ్స్టెన్స్ దట్ గివ్స్ OH అయాన్స్. OH అయాన్స్ ఏవైతే ఇస్తాయో వాటిని బేసెస్ అంటాం. అర్హెనియస్ కాన్సెప్ట్, అర్హెనియస్ సైంటిస్ట్ ప్రకారం ఏం చెప్పింది చూడండి, యాసిడ్స్ అంటే ప్రొడ్యూస్ H+ ఇన్ వాటర్. అంటే ఏదైనా మనం ఒక సబ్స్టెన్స్ తీసుకున్నాం,
దాన్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అప్పుడు వాటర్తో రియాక్షన్ జరిగినప్పుడు H+ అయాన్స్ వచ్చాయనుకో అది యాసిడ్ అని. అది వాటర్తో రియాక్షన్ జరిగినప్పుడు OH ప్రొడ్యూస్ చేసింది అనుకో అదేంటది బేసిస్ అని. అర్హీనియస్ డెఫినేషన్ అది. బ్రాన్స్టీడ్ లారీ కాన్సెప్ట్ ఇంకో సైంటిస్ట్ లేదు. ఓకేనా. ఈ చెప్పింది ఏంటంటే యాసిడ్స్ అంటే ఏంటి డెఫినేషన్ అంటే ప్రోటాన్ డోనర్ అంటే ప్రోటాన్ H+ అంటే ప్రోటాన్ కదా. ఓకేనా. ప్రోటాన్ ఇచ్చేది యాసిడ్స్ అనే సబ్స్టెన్స్. బేసిస్ అంటే ఏంటంటే ప్రోటాన్ యాక్సెప్టర్. ఏదైతే H+ని యాక్సెప్ట్ చేస్తుందో అది బేస్ అని, H+ని ఇచ్చేది యాసిడ్ అని. ఈ ప్రకారం డెఫినేషన్. ఓకేనా. ఎగ్జాంపుల్ NH3+2H2O NH3+H2O. ఓకేనా. గివ్స్ రైస్ టు ఇది ఈక్విలిబ్రియం కండిషన్. NH4+ ఎలాగంటే ఇప్పుడు ఇది ఉంది కదా, 2 Hలు ఉన్నాయి కదా, ఇందులో ఒక H ఏమైంది దీనికి వచ్చింది, దానికి NH4 అయింది, అక్కడ OH- ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఇదేంటిది, ఈ H2 అనేది ప్రోటాన్ అంటే H+ని డొనేట్ చేసింది కదా, అంటే డోనర్ కదా, అందుకని H2O యాసిడ్. బ్రాన్స్టీడ్ లారీ కాన్సెప్ట్ ప్రకారం H2O ఏంటి యాసిడ్, ఎందుకు డొనేట్ చేసింది H+ని. క్లియర్. ఇప్పుడు యాసిడ్స్ గురించి బేసిక్గా వాటి స్ట్రెంత్ గురించి మాట్లాడదాం. స్ట్రాంగ్ యాసిడ్స్ స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి, వీక్ యాసిడ్ వీక్ బేస్ అంటే ఏంటి. స్ట్రాంగ్ యాసిడ్స్ అని వేటిని అంటామంటే ఏవైతే ఇప్పుడు యాసిడ్స్ అన్న డెఫినేషన్ కంప్లీట్గా అయనైజేషన్ అంటే ఏంటి తెలుసు కదా, కంప్లీట్గా అవి అయాన్స్గా విడిపోవాలి. అలా కంప్లీట్గా అయాన్స్గా విడిపోతే వాటిలో ఏమంటాం మనం స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. ఒక బేసిస్ అని అంటే కంప్లీట్గా అయనైజేషన్ జరిగితే వాటిని స్ట్రాంగ్ బేస్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్ HCl, HNO3, H2SO4 స్ట్రాంగ్ యాసిడ్స్. A ఫర్ యాసిడ్స్, ఇక్కడ ప్లేస్ లేదు చిన్నది రాశాను. B ఫర్ బేస్, షార్ట్ కట్ రాశాను. స్ట్రాంగ్ బేస్కి ఎగ్జాంపుల్ NaOH, KOH. డెఫినేషన్ ఒకటే. వీక్ యాసిడ్స్ లేదు వీక్ బేస్ని ఏమంటాం, కంప్లీట్గా అయనైజ్ అవుతుంది స్ట్రాంగ్ అన్న, పార్షియల్లీ అయనైజ్ అవుతుంది వీక్ యాసిడ్ లేదు వీక్ బేస్ అది. ఓకేనా. ఎగ్జాంపుల్ వీక్ యాసిడ్కి CH3COH, వీక్ బేస్కి NH3. సో ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా చెప్పొచ్చు. స్ట్రాంగ్ యాసిడ్కి pH వాల్యూ ఎంత ఉంటుంది, లోవర్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్కి pH వాల్యూ తక్కువ ఉంటుంది. అదే స్ట్రాంగ్ బేస్కి pH వాల్యూ ఎంత ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇందా చెప్పుకున్నాం కదా ఇక్కడ. ఓకేనా. ఇదిగో ఇదే పాయింట్ ఇక్కడ మాట్లాడచ్చు, స్ట్రాంగ్ యాసిడ్కి స్ట్రాంగ్ బేసిస్కి. Ka అండ్ Kb. Ka అంటే యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్. యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ని Kaతో రిప్రజెంట్ చేస్తాం. ఇదేం చెప్తుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ని డిసైడ్ చేస్తుంది, దాని గురించి చెప్తుంది. Kb బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్, ఇది స్ట్రెంగ్త్ ఆఫ్ బేస్ గురించి చెప్తుంది. ఓకేనా. ఇవి 2 కాన్స్టెంట్లు. ఎగ్జాంపుల్ చూడండి, HA అనే ఒక కాంపౌండ్ ఉందనుకో, అది డిసోసియేట్ అయింది నాకు ఇలా H+A-గా. ఇప్పుడు Kని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఇవి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ప్రొడక్ట్ బై రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. ఓకేనా. సేమ్ మనం ఇందాక కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేసాం, సేమ్ అదే. అందుకని AB అనే ఈ నేమ్స్ పెట్టాం, ఎందుకంటే యాసిడ్ డిసోసియేషన్ తెలియడం కోసం. క్లియర్. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఇక్కడ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని బట్టి మనం ఆ యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ అనేది చెప్తాం. ఇక్కడ హయ్యర్ వాల్యూ వచ్చింది అనుకో, అప్పుడు Ka హయ్యర్ వాల్యూ వస్తే స్ట్రాంగ్ యాసిడ్ అని, Ka లోవర్ వాల్యూ వస్తే వీక్ యాసిడ్ అని. క్లియర్. ఇంకొక ఎగ్జాంపుల్ BOH, ఫర్ ఎగ్జాంపుల్ BOH తీసుకుంటే B+OH-. ఓకేనా. ఇలా దీని యొక్క Kb ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. Kb వాల్యూ హయ్యర్ వస్తే స్ట్రాంగ్ బేస్ అని, Kb వాల్యూ లోవర్ వస్తే వీక్ బేస్ అని. ఇది కండిషన్స్. ఓకేనా. రిలేషన్ బిట్వీన్ Ka అండ్ Kb, ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే K ఇంటూ Kb ఈజ్ ఈక్వల్ టు, ఇది గుర్తుపెట్టుకోండి, K ఇంటూ Kb ఈజ్ ఈక్వల్ టు KW. KW అంటే అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ని KW అంటారు. దానికి ఈక్వల్ అని అర్థం. ఈ రెండు వస్తే KW ఎంత వాల్యూ 10⁻⁻14 at 25 degrees దగ్గర అయితే K వాల్యూ ఎంత వస్తుంది. ఈ వాల్యూస్ ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ రాశాను. క్లియర్. బఫర్ సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూషన్ దట్ రెసిస్ట్స్ చేంజ్ ఇన్ pH అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ రియాక్షన్ జరుగుతుంది అనుకో, ఆ రియాక్షన్ జరుగుతుండగా యాసిడ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది అనుకో, అంటే దాన్ని మనకు బ్యాలెన్స్డ్గా ఉండాలి, త్రూ అవుట్ ద ప్రోడక్ట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ చేయడం కోసం యూజ్ చేసే ఒక సొల్యూషన్ ఇది. ఈ సొల్యూషన్ అందులో ఉంచడం వల్ల ఏమవుద్ది, ఆ ప్రాసెస్లో ఏమవుద్దని బ్యాలెన్స్ చేస్తుంది. ఎలా అంటే చూడండి, ఈ సొల్యూషన్లో ఏముంటాయంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. వీక్ యాసిడ్, ఇట్స్ సాల్ట్. ఒక వీక్ యాసిడ్ ఉంటుంది, దాని సాల్ట్ ఉంటుంది. వీక్ యాసిడ్ ఎగ్జాంపుల్ CH3COH, అది వీక్ యాసిడ్, దాని యొక్క సాల్ట్ CH3COO-. ఇది 2 కాంపోనెంట్స్ ఉంటాయి బఫర్ సొల్యూషన్. ఇది ఏం చేస్తుంది అంటే
మనకి ఆ రియాక్షన్లో యాసిడ్ ఒకవేళ అంటే H+ కాన్సంట్రేషన్ పెరిగిపోతుంది అనుకో, రియాక్షన్ జరుగుతుంటే ఈ బఫర్ సొల్యూషన్ ఏం చేస్తుందంటే ఆ పెరిగిన H+ కాన్సంట్రేషన్ని తగ్గిస్తుంది, అంటే తీసుకుంటుంది ఇక్కడ. ఓకేనా, న్యూట్రలైజ్ చేస్తుంటుంది, ఆ కాన్సంట్రేషన్ పెరగకుండా బ్యాలెన్స్ చేస్తూ త్రూ అవుట్ ద ప్రాసెస్ అనేది ఒకేలా ఉండేటట్టు చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెహికల్స్ వెళ్ళేటప్పుడు అంటే మనకి స్పీడ్ బ్రేకర్లు వచ్చిన బంపింగ్ రాకుండా మనకు ఆ స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది కదా, అంటే అప్పుడు నార్మల్గా ఉంటుంది. ఒక స్పీడ్ బ్రేకర్ గొంతులు వచ్చినప్పుడు ఆ బంప్ యాక్షన్ మన వరకు రాకుండా స్ప్రింగ్ అనేది ఏం చేస్తుంది, ఆ ఫోర్స్ న్యూట్రలైజ్ చేసి స్మూత్గా ఉండేటట్టు చేస్తుంది, ఆ స్మూత్గా వెహికల్ వెళ్ళేటట్టు మన వరకు బంప్ రాకుండా. సో అది ఎలాగో ఫిజికల్గా ఇది అలాగే, అంటే ఆ రియాక్షన్లో యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగకుండా, అంటే బంపింగ్ అనుకోండి, పెరగకుండా వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. క్లియర్? ఇది pH చూడండి ఒకసారి ఫార్ములా, pH ఈజ్ ఈక్వల్ టు pKa ప్లస్ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్. pH వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి pKa అంటే వాల్యూ అంటే pKa ఈజ్ ఈక్వల్ టు లాగ్ Ka. Ka వాల్యూ తెలుసు కదా, లాగ్ Ka వాల్యూనే pKa అంటారు. ఓకేనా, అంటే pH వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే pKa ప్లస్ లాగ్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ బై యాసిడ్ కాన్సన్ట్రేషన్ వేస్తే మనకి pH వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, pH డిపెండ్స్ ఆన్ రేషియో. ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి pH దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఈ రేషియో మీద కదా pH డిపెండ్ అవుద్ది, ఎందుకంటే ఈ pH వాల్యూ, ఈ రేషియో మారితే pH వాల్యూ మారుతుంది. చూడండి, ఇఫ్ సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాసిడ్, ఓకేనా, సాల్ట్ యాసిడ్ ఈక్వల్ అయ్యి అనుకో, అంటే ఇక్కడ ఈ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ అయ్యి అనుకో, ఈ రెండు ఈక్వల్ అయితే ఇది 10 ఇది 10 అయితే ఏమవుద్ది, క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది, లాగ్ 1 ఏమవుద్ది 0 అవుద్ది. ఇదంతా 0 అయిపోయిన తర్వాత మనకి pKa ఉండిపోద్ది, అంటే pH ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది అప్పుడు pKa అవుద్ది, ఇదంతా 0 అయిపోయి pKa ఉండిపోద్ది. ఈ రెండు కాన్సన్ట్రేషన్లు ఈక్వల్ అయితే, అందుకే pH వాల్యూ దేని మీద డిపెండ్ అవుద్ది, ఈ రేషియో మీద డిపెండ్ అవుద్ది. అలాగే సాల్ట్ వాల్యూ ఎక్కువ ఉందనుకో, సాల్ట్ కాన్సన్ట్రేషన్, యాసిడ్ తక్కువ ఉందనుకో, ఎక్కువ వాల్యూ ఉందంటే ఏంటి, డెసిమల్స్ కాకుండా మనకి 2, 3, 4, 10 ఇట్లాంటి వాల్యూ వస్తుంది. ఎక్కువ వాల్యూ వచ్చిందంటే అప్పుడు ఈ రెండింటి సమ్ వస్తుంది, అప్పుడు pH వాల్యూ అంటే ఇక్కడ వాల్యూ Ka వాల్యూ ప్లస్ ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, మనకి ఒక 10 ఎంత వచ్చింది, ఇది సమ్ చేస్తే అప్పుడు pH వాల్యూ ఏమైనట్టు ఇంక్రీజ్ అయింది. దేనివల్ల, సాల్ట్ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల, అంటే ఎక్కువ ఉంటాయి యాసిడ్ కంటే pH ఇంక్రీజ్ అవుద్ది. అప్పుడు pH ఎక్కువ వస్తే మీనింగ్ ఏంటి, మనం ముందు చెప్పాం కదా, pH వాల్యూ ఎక్కువ వస్తే మీనింగ్ ఏంటి, మోర్ బేసిక్, అంటే 0 to 14లో pH వాల్యూ ఎక్కువ వస్తే మోర్ బేస్ అని. ఓకేనా, సాల్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, యాసిడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి డెసిమల్లో వస్తుంది వాల్యూ. ఈ వాల్యూ డెసిమల్లో వచ్చిందంటే తక్కువ వస్తుంది, సో అప్పుడు ఈ సమ్ కూడా తక్కువ అవుద్ది. ఓకే, అప్పుడు ఈ సమ్ తక్కువ అయినప్పుడు pH వాల్యూ ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది. pH వాల్యూ తక్కువ అంటే ఏంటి మీనింగ్, మనకు ఆ స్కేల్లో pH వాల్యూ తక్కువ వచ్చిందంటే మోర్ యాసిడ్, ఓకే, మోర్ ఎసిడిక్ నేచర్ ఉందని అర్థం. ఇది ఈ కండిషన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సాల్యుబిలిటీ ప్రోడక్ట్, ఇది ఒకటి కొత్త, సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని KSPతో రిప్రజెంట్ చేస్తాం. ఏంటి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ డెఫినేషన్ అయితే, ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్ అట్ ఈక్విలిబ్రియం. ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఒక ఈక్విలిబ్రియం రియాక్షన్ ఉంది, ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ అంటే A యొక్క కాన్సన్ట్రేషన్ B యొక్క కాన్సన్ట్రేషన్ని ప్రొడక్ట్ చేస్తే, ఓకేనా, అంటే మల్టిప్లై చేస్తే ఈ ఏదైతే వచ్చిందో ఈ వాల్యూనే మనం సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అని అంటాం. ఇది దేనికి అసలు ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అంటే, టెల్స్ మ్యాక్సిమం సాల్యుబిలిటీ ఆఫ్ సాల్ట్ ఇన్ వాటర్. ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ వల్లే ఒక సాల్ట్ మ్యాక్సిమం ఎంత సాల్ట్ అందులో డిజాల్వ్ అవుద్ది, అంటే సాల్యుబుల్ అవుద్ది ఒక వాటర్లో అనే విషయం మనకు తెలుస్తుంది దీనివల్ల, ఈ ఫ్యాక్టర్ వల్ల. ఓకేనా, దాన్ని చెప్పడం కోసమే మ్యాక్సిమం సాల్యుబిలిటీ. ఒక సాల్ట్ ప్రతిదీ మనం అందులో కరిగించుకోవడం కదా, క్యాల్కులేట్ చేసి చెప్పాలి కదా, సో మ్యాక్సిమం ఎంత సాల్యుబిలిటీ అవుతుందో సాల్ట్ అనేది వాటర్లో చెప్పడం కోసమే ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్. క్లియర్? అయానిక్ ప్రోడక్ట్ ఇదేంటిది అంటే ప్రోడక్ట్ ఆఫ్ అయాన్స్ కాన్సన్ట్రేషన్స్, ఇక్కడ కూడా ప్రోడక్ట్ ఆఫ్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ సాచురేటెడ్ సొల్యూషన్, అంటే సాచురేటెడ్ కదా ఇది. ఓకేనా, ఇది కాన్సన్ట్రేషన్ అట్ ఎనీ టైమ్, ఇది ఈక్విలిబ్రియం దగ్గర, ఇది ఈక్విలిబ్రియం దగ్గర కాదు, ఇనిషియల్ మిడిల్ ఎక్కడైనా ఎనీ టైం ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేస్తే ఇదే ఇలాగే చేస్తాం, సేమ్ దీని ఫార్ములా లాగే. బట్ ఇదేమో ఈక్విలిబ్రియం దగ్గర, ఇదేమో ఎనీ టైమ్, సేమ్ అయానిక్ ప్రోడక్ట్, ఇది సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకేనా, అంటే ఇక్కడ కూడా అంతే, ఎన్ని అయాన్స్ డిసోసియేట్ అయ్యేవి, అయాన్ ఇవే కదా, అయాన్స్కి విడిపోవడం, అటు ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఈ అయానిక్ ప్రోడక్ట్కి సాల్యుబుల్ ప్రోడక్ట్కి మధ్యన రిలేషన్ చూద్దాం. IP అంటే అయానిక్ ప్రోడక్ట్, KSP అంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్. ఓకేనా,
ఐపీ లెస్ దెన్ కేఎస్పి అంటే తక్కువ ఉంటే ఇదేంటి ఇది ఈక్విలిబ్రియం దగ్గర దానికంటే తక్కువ ఉందంటే ఆ సొల్యూషన్ ఏంటి అన్సాచురేటెడ్ ఓకేనా ఇంకా సాచురేట్ అవనట్టు ఐపీ ఈక్వల్ కేఎస్పి అన్నాం అనుకో ఇది ఈక్విలిబ్రియం దగ్గర కాబట్టి ఇది కూడా ఈక్విలిబ్రియంకి వచ్చినట్టే అప్పుడు ఏమైనట్టు సాచురేటెడ్ ఐపీ మోర్ ఉందండి ఎక్కువ వచ్చింది అనుకో కేఎస్పి కంటే అంటే దాని అర్థం ఏంటి ఈక్విలిబ్రియం దాటి వెళ్ళిపోయినట్టు ఓకేనా అంటే అప్పుడు ఏమైనట్టు సాల్ట్ అనేది ఏమవుద్ది ఎక్కువ మోర్ ప్రెసిపిటేట్ అంటే ఇంకా కరిగి ఇంకా మిగిలిపోయి ఇంకా ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోద్ది అంటే ముద్దలాగా ఓకేనా అది దీని మీనింగ్ ఇది ఓకే ఇక్కడ వచ్చేసరికి ఇంకా అన్సాచురేటెడ్ సాచురేటెడ్ ప్రెసిపిటేటెడ్ నెక్స్ట్ పీవైక్యూ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ హెచ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 10⁻7 అయితే అప్పుడు ఏంటి పిహెచ్ ఫార్ములా ఉంది కదా మనకి డైరెక్ట్గా ఆ ఫార్ములా నుంచి ఇదే ఇచ్చేసరికి హెచ్ కాన్సన్ట్రేషన్ 10⁻7 అని సో లాగ్లో వాల్యూ వేస్తే 7 డైరెక్ట్గా వేసేయడం వాల్యూ ఎంత వచ్చినట్టు నెక్స్ట్ క్వశ్చన్ స్ట్రాంగ్ యాసిడ్ హ్యాస్ స్ట్రాంగ్ యాసిడ్ కే లో కే హై కే అంటే స్ట్రాంగ్ యాసిడ్ అది విచ్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్ CH3COH వీక్ HCl స్ట్రాంగ్ NH3 ఇది వీక్ ఇది నార్మల్ ఓకేనా బఫర్ సొల్యూషన్ రెసిస్ట్ చేంజ్ ఇన్ బఫర్ సొల్యూషన్ దేన్ని రెసిస్ట్ చేస్తుంది చేంజ్ అని దేని చేంజ్ అయిన టెంపరేచరా కాదు ప్రెషరా పిహెచ్ని ఓకేనా అది ఇఫ్ ఐపీ గ్రేటర్ దెన్ కేఎస్పి అంటే ఐపీ అంటే అయానిక్ ప్రోడక్ట్ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ కంటే ఎక్కువ వచ్చితే అంటే ఈక్విలిబ్రియం దాటి వెళ్ళిపోయినట్టు ఓకేనా అప్పుడు ఏమున్నట్టు ప్రెసిపిటేషన్ ఫామ్ అవుద్ది ఇది ఈ కండిషన్ ఎక్కడ ఉంది కదా ఇదే ఈ కండిషన్ ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ క్లియర్ ఓకేనా థ్యాంక్ యూ